జీవాలను చూస్తానికి పోతే అడవికి లేదంటే జూ పార్కు పోవాలి. అట్లనే పక్షులను చూడాలన్నా అంతే. ఊర్ల పొంట ఎనకట్లెక్క ఏడాగు పడుతున్నాయి. మరి ఆడోటి కొంగలు ఊరవిష్కలు కాకులు కానొస్తే అదే మా భాగ్యం. ఇక పావురాలంటే కొందరు తెచ్చి సాదుకుంటోళ్ళు ఉన్నారు కాబట్టి ఆగుపడతాయి. కానీ కడమ పక్షులు అండ్ల రామశిల్కలైతే చూద్దామన్నా కానరాకుంటాయినాయి. ఇది మన తాన, కానీ ఓ తాన చూడు రీ ఎంత గణం ఉన్నాయో. రామశిల్కలు దండుగట్టచ్చి దాన బుక్కుడే బుక్కుడు. దండం మీద శిల్కలే, ఇంటి మీద శిల్కలే, పక్క పొంటి చెట్ల మీద సుత రామశిల్కలే. ఇన్నన్ని పావురాలు సుత వచ్చినాయి. అయ్యి రాలేదుల్లో అచ్చతట్టు వేసిండ్రు. తమిళనాడు రాష్ట్రం మద్రాసులో ఉండే గీ ఆలుమొగలిద్దరు నిన్నియాల్టి సంధి కాదుల్లో 16 ఏండ్ల కాంచెలి 10లు కాదు 100లు కాదు 1000 శిల్కలకు దాన పెడుతున్నారు. పట్నం అంటేనే చెట్లు కొట్టుడు బంగ్లాలు లేపుడాయే. పక్షులకు తావులేక తిండి లేక తల్లడం మల్లడం అయితుంటే ఓ నాడు కాక చూసి నన్ను ఇత్తులు తెచ్చి బంగ్లా మీద పోసిండట. హీగేముంది, గుంపుకే వచ్చి వాలినాయి. ఓ పారె అలవాటైతే అయిపాయే. మర్నాడు సుత షెట్టి మీదకొచ్చి ఏటింగ్ చేస్తున్నాయట. ఎప్పుడు దాన పెడతాడా తగులుదామని. కాకకు పక్షులంటే పాయిరం ఉండేపాటికే. నానబెట్టిన బియ్యం శనిగిత్తులు తెచ్చి పోస్తే దంచుడిగా. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా దినాం పొద్దు మాపు అవిటికి దానవెట్టుడు వేస్తున్నాడు. డిసెంబర్ నుంచి మార్చి దాకా 15,000 రామశిల్కలు దినాం వస్తాయట కాకొల్లింటికి. పేరు సుదర్శన్, శిల్కల సుదర్శన్ అని పేరు పోయిండు. ఇంటామె సుత ఇంత ఆసరైతదట. ఆగుతదా ముచ్చట? అంతటా ఎరికయ్యే వరకు దినాం 100 మంది వస్తురట చూస్తానికి. పిల్లలను తీసుకొని పబ్లిక్ షూటింగ్లు వేస్తానికి సినిమోళ్ళు లీడర్ల కాంచెలి మునుంబెడుతురట. పొద్దుగాల అవి దాన తినే టైంకు ఎవ్వలను మీదికి వంపరట. మాపటిలే దర్శన భాగ్యం. లోకలోళ్లే కాదు, స్వీడన్, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి సుత జనవరిలా కాక అపాయింట్మెంట్ తీసుకొని మరీ వచ్చి చూసిపోతారంటే ఏ లెవెల్ల టూరిస్ట్ జాగైందో చూడుర్రిగా. 1000 పక్షులను ఒక్కతాన చూడాలని మీకు కూడా కాయిషుంటే పోయిరారి మరి.